ప్రదోషకాల శుభవేళ వేద పఠనంతో ప్రారంభిద్దాం. వేద పఠనాన్ని ప్రారంభించాల్సిందిగా హైదరాబాద్ ఓల్డ్ ఆల్వాల్ శ్రీ విజయశంకర వేద పాఠశాల విద్యార్థులను కోరుతున్నాం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణాదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధేనామవిత్రయవతు. శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః. సనః పరుషదతి దుర్గాణి విశ్వానావే సింధురితాత్యగ్నిః. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం. దుర్గాం దేవీగో శరణమహం ప్రపద్యే సుతరసే నమః. అగ్నే త్వం పారజానవ్యా అస్మా స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా. పుష్ట పృథ్వీ బహుళా నవృవీ భవ ధనజాయ సంయోః. విశ్వాని న దుర్గః జాతవేదः సింధన్ననావాదిపరిషి. అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితా తనూనాం. పృతనాజితగో సహమానముగ్రమగ్నిగం వేమ పరమాస్థస్థాతు. పరుషదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో తిదురితాత్యగ్నిః. ప్రజ్ఞాశిఖమేఢ్యోధ్వరేషు సనాచ్చహోతా యష్టదత్సి. స్వాంచాగ్నే తనువం విప్రజస్వ భ్యం చ సౌభగమాజజస్వ. గోభిర్జుష్టమయుజో నిషిక్తంతవేంద్ర విష్ణు సంచరేమ. తస్య పృష్ఠమభిసంవసానో వైష్ణవే లోకైహమాదయంతాం. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. ప్రతిపూరుషమేకకపాలాన్ నిర్వపతి జాతా ఏవ ప్రజా రుద్రాన్ నిరవదయతే. ఏకమతిరిక్తం జనిష్యమాణా ఏవ ప్రజా రుద్రాన్ నిరవదయతే. ఏకకపాలా భవంతి ఏకథైవ రుద్రన్ నిరవదయతే. నాభిఘారయతి యదభిఘారయేత్. అంతర్వచారిణగో రుద్రం కుర్యాత్. ఏకోల్ముఖేన యంతి తద్ధి రుద్రస్య భాగధేయం. ఇమాన్ దిశయంతి ఏషా వై రుద్రస్య దిక్. స్వాయామేవ దిశి రుద్రన్ నిరవదయతే. రుద్రో వా పశుకాయాహుత్యైనాతిష్ఠత. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఓం శాంతి శాంతి శాంతి. భక్తి సంగీత వాద్యంలో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక గుర్తింపు పొందిన వారు ఈషా ఫౌండేషన్ వాద్య కళాకారుల బృందం. సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నిమిషమైనను మది నిలిచి నిర్మలముగా లింగ జీవ వేషులను గాంచి భంగపడక పూజ మదియుండు జేరుట పూర్ణ పదవే. పరము గోరిన నిలిచెయ బాగువేమా బాగువేమా.
लेनी याचरामदियेला भांड शुद्धि लेनी पाकमेला चित्त शुद्धि लेनी शिव पूजलेरा विश्वदाभिराम विनुरवेमा विनुरवेमा बाबा जोगी एक केला భారతీయం కన్వీనర్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి శ్రీ సత్యవాణి గారిని కోటి దీపోత్సవ వేదిక సాదరంగా ఆహ్వానిస్తోంది. మహా అద్భుతం. శివకేశవులకు నిలయమైన ఈ కార్తీక మాసంలో భాగ్యనగర నడిబొడ్డున ఒక మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి నభూతో నభవిష్యతి అన్నట్టుగా రూపుదిద్దుకుని ఇన్ని రోజులుగా మహావైభవంగా జరుగుతున్నటువంటి కార్తీక మాసపు దీపయజ్ఞానికి దీపోత్సవానికి విచ్చేసినటువంటి అశేష హైందవ సోదర సోదరీమణులకు భారత పౌరులకు ఒక్కసారి నేను ప్రణామాలు తెలియచేస్తూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవోపేతంగా రూపుదిద్దిన భక్తి టీవీ, ఎన్టీవీ, రచనా టెలివిజన్ వారికి, శ్రీ నరేంద్ర చౌదరి గారి దంపతికి, వారి బృందానికి బహుదా నా అభినందన పూర్వక వందనాలు తెలియచేసుకుంటూ ఈనాటికి ఈ భారతదేశంలో కాక ప్రపంచంలో ఇంకా ఆధ్యాత్మిక ఉన్నది అంటే, ఇంకా ధర్మం అనేది ఇంకా విలసిల్లుతోంది అంటే దానికి కారణం ఈ దేశపు మహిళామూర్తులు. అటువంటి మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఎంతమంది ఎన్ని ఆధ్యాత్మికవేత్తలు ప్రసంగాలు చెప్పినప్పటికీ కూడా ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశపు మహిళను మించిన ఆధ్యాత్మికవేత్త లేరుగాక లేరు. ఈ దేశపు మహిళని గురించి, ఈ దేశపు మహిళను మించిన ఆధ్యాత్మికవేత్త మరొకరు లేరు అని చెప్పడానికి నేను మహిళనైనప్పటికీ కూడా గర్వంగా చెబుతూ మరొక్కసారి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకో తెలుసా అమ్మా? జీవితాన్ని వేదనలతోనే ప్రారంభం చేసి జీవితంలో జరిగే వేదనలన్నీ భరిస్తూ తన భర్త కోసం, తన పిల్లల కోసం, తన బంధువుల కోసం, తన వారి కోసం, తనకంటూ ఏది ఆలోచించుకోకుండా ఇతరుల కోసం ఆలోచించే మాతృమూర్తిని మించిన దైవం కానీ, మాతృమూర్తిని మించిన ఆధ్యాత్మికవేత్త ఇంకొకరు ఉన్నారా? భాగవత రహస్య ప్రకాశంలో ఆఖరిలో ఒక మాట చెప్పారు. తరించగోరినటువంటి వాళ్ళకి కలియుగమే సరైనటువంటి అవకాశము. ఎందుకనంటే పంట ఇప్పుడు పండిన పంటతోనే రాబోయే పంటకు విత్తనాలు ఇప్పుడే కదా లభించేది. ఎందుకంటే ఈ కలియుగంలో పాలకులు దుష్టులవుతారు, వాళ్ళని శిక్షించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. అప్పుడు శంబళ కలాప గ్రామాల నుంచి కల్కి అనేది అవతరించి వస్తాడు. ఆ లోపుగా విశిష్ట జీవులను తయారు చేసుకోవలసిన ఆవశ్యకత ఈ భూమికి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ వీళ్ల మీద నుంచే ఇక్కడ ఉన్నటువంటి ఈ విశిష్ట జీవుల మీద కానీ మళ్ళీ తిరిగి కృతయుగం ప్రారంభమవుతుంది. కాబట్టి ఏమాత్రం దైవానికి అనుగుణంగా, ధర్మానికి అనుగుణంగా ఒక్క అడుగు గనుక మన అటువైపున వేస్తే చాలు, ఆ దేవుడి యొక్క రక్షణ మనకు అందుతుంది. ఆ కృతయుగానికి కావలసిన విత్తనాలు ఇప్పుడే తయారవుతాయని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సన్నివేశం ఏది గుర్తుకొస్తోందంటే, నాకు ఎన్టీఆర్ గార్డెన్ అనేటువంటి క్షేత్రాన్ని ఎన్టీవీ అనేటువంటి నరేంద్ర చౌదరి గారు అనే రైతు కౌలుకు తీసుకున్నాడు. కౌలుకు తీసుకుని వారి బృందం అంతా కలిసి దీనిని దున్నారు. ఈ క్షేత్రాన్ని దున్నితే ఈ మాతృమూర్తులు భక్తులనే కూలీలందరూ వచ్చి ఈ క్షేత్రంలో విత్తనాలు నాటుతూ ఉన్నటువంటి నారుమడులు వేస్తున్నట్టుగా ఆ టీవీలో ఆ దీపాలు వెలుగుతూ ఉంటే ఆ రాబోయే
కృతయుగానికి కావలసిన విత్తనాలకి నారుమడులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది టీవీలో ఈ దృశ్యాలు. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపశిల్పి అయినటువంటి నరేంద్ర చౌదరి గారిని నేను ప్రశంసించకుండా ఉండలేను. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమానికి 3వ సంవత్సరం అనుకుంటాను ఇది చేస్తూ ఉన్నారు. 1,000,000 దీపాలు వెలిగించడం అంటే ఇన్ని రోజులుగా 15 రోజులు ఇంటూ 1,000,000 దీపాలు. ఎన్ని దీపాలు? మొన్న మొదటి రోజున మీకు సామవేద షణ్ముఖ శర్మ గారు గుణనిధి కథ చెప్పారు, గుర్తు ఉంటుంది మీ అందరికీ. నేను టీవీలో విన్నాను. ఒక దొంగగా గుడిలోకి ప్రవేశించిన గుణనిధి ఆ కుడిగడుతున్న దీపాన్ని వెలిగిస్తేనే ఒక దొంగకే అంత ప్రయోజనం కలిగినప్పుడు, ఒక భక్తి భావనతో శుచిగా శుభ్రంగా వచ్చి మనసును చిత్తశుద్ధితో ఇక్కడ మీరందరూ కూడా ఒక ప్రాణప్రతిష్ఠ చేసుకుని వెలిగిస్తున్న దీపాలకి ఇంకా దీనికి ఎంత ఫలితం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఒక్కసారి చెప్పండి, హర హర మహాదేవ శంభో శంకర. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారికి కోటి దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతోంది. మహాగణాధిపతయే నమః. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. ఆశావశాదష్టదిగంతరాలే దేశాంతరభ్రాంతమశాంతబుద్ధ్యం ఆకారమాత్రాత్ అవనీసురం మాం అకృత్య కృత్యం శివ పాహి శంభో. వేదాగమాభ్యాసరసానభిజ్ఞం పాదారవిందం తవనార్చయంతం వేదోక్త కర్మాణి విలోపయంతం వేదాకృతే మాం శివ పాహి శంభో. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారి దివ్య చరణములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ, మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దివ్య చరణములకు అనంతకోటి సాష్టాంగములతో మహత్తరమైన కార్తీక పర్వదినాన, కార్తీకంలో ఏ రోజు కారోజే ప్రత్యేకత. మొదటి రోజు మంచిదా, రెండవ రోజు మంచిదా, మూడవ రోజు అంటే కాదు. ప్రతి క్షణం విలువైనటువంటిదే. అసలు కార్తీకంలో మనం చేయాల్సినటువంటి విధానం, ఆచరణ, పద్ధతి చూద్దాం. కృత్తిక అగ్ని నక్షత్రం. అందుకే కార్తీక మాసం ప్రారంభమే పండుగతో. ఆశ్వయుజ బహుళ అమావాస్య దీపావళి. దీపావళితో దీపములు వెలిగించి అంకురార్పణ చేస్తాం ఈ పండుగకు.
మొదటి రోజు బలిపాడ్యమి, కార్తీక శుక్ల పాడ్యమి బలిపాడ్యమి. రెండవ రోజు ఇంకా విశేషం యమద్వితీయ భగినీహస్త భోజనం. అలాగే కార్తీక శుక్ల తృతీయ విశేషమైనటువంటి హరతృతీయ. చతుర్థి నాగ చతుర్థి, పంచమి నాగపంచమి, షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి, సప్తమి భాను సప్తమి, అష్టమి గోపాష్టమి, నవమి అమ్మవారి యొక్క నవమి మహర్నవమి లాంటిదే. ఎందుకంటే కృత్తిక వైష్ణవి స్మృత సౌర పురాణంలో చెప్పారు కాబట్టి నవమి నాడు అమ్మవారి ఆరాధన. ఇక దశమి దగ్గరికి వచ్చేసరికి దశహరా పాప దశమి. ఏకాదశి ఉత్థాన ఏకాదశి నిన్నటి రోజు. ద్వాదశి ఈరోజు చిలుకు ద్వాదశి, ప్రబోధ ద్వాదశి, ఇంకా దీనికి బృందావన ద్వాదశి, చాలా పేర్లున్నాయి. రేపు దివ్యమైనటువంటి రోజు త్రయోదశి, ధనత్రయోదశి లాంటిదే ఇది. దీని యమత్రయోదశి కూడా అంటారు. చతుర్దశి వైకుంఠ చతుర్దశి, పౌర్ణమి కార్తీక పౌర్ణమి. చూసారా, ఏ ఒక్క రోజు సామాన్యమైనటువంటిది కాదు. ఏం చెయ్యాలి ఈ రోజుల్లో? అసలు కార్తీకంలో ఎవరి ఆరాధన చెయ్యాలి అంటే, మన సంప్రదాయం భారతీయ ఆధ్యాత్మికతంతా కూడా ఏకేశ్వరోపాసనే చెప్పారు. భవిష్యోత్తర పురాణంలో ఒక మాట ఉందండి. ఎక్కడికి వెళ్ళి ఏ ప్రార్థన చెయ్యాలి అంటే, భవిష్యోత్తర పురాణం చెప్పింది, శివాలయం గత్వా విష్ణుం స్మరేత్, విష్ణువాలయం గత్వా శివం స్మరేత్. మనమంతా ఏ దేవుడి దగ్గరికి వెళ్తే ఆ దేవుడినే కీర్తిస్తాం. మన పురాణం ఇలా చెప్పలేదండి. శివాలయానికి వెళ్ళి విష్ణువును కీర్తించు, విష్ణువాలయానికి వెళ్ళి శివుణ్ణి కీర్తించు. ఎంత మంచి మాట ఇది. శంకరుడు ఈ లోకాలన్నింటినీ లయం చేస్తాడు కాబట్టి ఆయనకేం కావాలి? ఎనర్జీ కావాలి, శక్తి కావాలి. ఆ శక్తి ఎవరు అంటే సంహారిణి రుద్రరూప. అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైనటువంటి ముగ్గురికి 3 శక్తులను ఇవ్వడం జరిగింది. ఆ 3 శక్తుల స్వరూపమే మన యొక్క ఆధ్యాత్మికత. కాబట్టి మన సంప్రదాయంలో ఏదీ వ్యర్థంగా పెట్టలేదు, దేన్ని వ్యర్థంగా చెప్పలేదు. చెప్పినటువంటి ప్రతి దానికి అయితే గుర్తుంచుకోండి, భగవంతుణ్ణి దర్శించాలి అంటే లాజిక్తో కాదు, మ్యాజిక్తో కాదండి. భగవంతుణ్ణి దర్శించాలి అంటే అఖండమైన విశ్వాసం కావాలి. ఇవాళ ప్రతి దానికి హేతు అడుగుతారు చాలామంది. ఇది నమ్మాలి అంటే ఏం చెయ్యాలి? ఎప్పుడు కూడా నమ్మడం అనేటువంటిదే విశ్వాసం తప్పితే భగవంతుడు ఇది చేశాడా అది చేశాడా లాజిక్కు మ్యాజిక్కు దొరకడు భగవంతుడు. గుర్తుంచుకోండి. లేదండి మాకు ఏదైనా మ్యాజిక్ చేస్తే, ఏదైనా బాబాగా మ్యాజిక్ చేస్తే మాకు నమ్ముతాం అంటే, ఒక ఆయన అన్నాడు, రే పిచ్చివాడా, భగవంతుడి యొక్క సృష్టే మ్యాజిక్. ఒకసారి ఆలోచించండి. ఈ తెలంగాణ ప్రాంతంలో చుంచన్నకోటలో విఠాల చంద్రమౌళి శాస్త్రి గారు అనేటువంటి ఒక కవీశ్వరుడు ఉన్నాడు. ఆయన అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక పద్యం రాశాడు. ఆయన పద్యంలో చెప్తాడు, ఎంత అద్భుతంగా చెప్పాడంటే, కవులు రాయాలని రాస్తే పద్యాలు రావు, అమ్మవారి కోసం రాస్తే వస్తాయి. బాధ. ఆయన అంటాడు, బొజ్జలో గదులుచు నజ్జగదల్పని వేళ ఏమో పెట్టి పెంచినావు, బొజ్జలో నజ్జగదల్పని వేళ ఏమో పెట్టి పెంచినావు. తల్లి గర్భంలో పిల్లవాడు పడ్డప్పుడు మొదటి 6 నెలలు వాడు ఏం తింటాడు ఎవరికైనా తెలుసా? ఎవ్వడికి తెలియదు. బొజ్జలో నజ్జగదల్పని వేళ ఏమో పెట్టి పెంచినావు. ఈ పద్యం చెప్పి ముగిస్తాడు. కానీ ఏదో తింటాడు లోపల. 9 నెలల తర్వాత బయటికి వస్తాడు వీడు, పిల్లవాడు. బయటికి రాగానే వీడికి ఆకలి అవుతుంది. అసలు తల్లి గర్భంలో పిల్లవాడు తినేటువంటి భోజనం గురించి
మనకు భాగవతం చెప్పింది, కపిల గీతలో చూపించారు. ఎంత అద్భుతమో మనకు విశేషం. అందుకే భగవంతుని యొక్క సృష్టి చాలా విశేషం అండి. ఆకలితో బయటికి వస్తాడు వీడు, అందుకే ఏడుస్తాడు. వెంటనే ఆ తల్లి ఏం చేసింది? మాంసాసృగస్తుల తల్లి స్తనమందు పాలించి పెంచినావు. అప్పటి వరకు రక్తంగా ఉన్నటువంటి తల్లి స్తనముల యందు పాలు తయారైపోతాయి, వీడికి అమృత ధారలు కురుస్తాయి. 6 నెలలు అయిపోతాయి, సరిపోవు పాలు. 6వ నెల 6వ రోజు అన్నప్రాశనం అన్నాడు ఒక ఆయన వచ్చి. అన్నప్రాశనం చేస్తాం, అందుకే అక్కడ చెప్పారు, మొక్కలు మొలిపించి వానలు కురిపించి ఇంతటి దాకా పెంచినావు. మన కోసం పంటలు పండిస్తోంది తల్లి, మంచి భోజనం పెడుతోంది. ఈ పుట్టువునే కాదు ఏ పుట్టువునైనా పేర్మినిట్లే పెట్టి పెంచినావు. ఒక మనిషికేనా ఆహారం ఇచ్చేది? లేదట. సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశులకు అన్నాన్ని ఇస్తోంది ఆ తల్లి. అమీబా నుంచి మనిషి వరకు అందరికీ దొరుకుతోంది ఆహారం బ్రహ్మాండంగా. అందుకే చివరిగా రాస్తాడు, ఇక ముందైన పెనుపలేవా కాని స్వప్రయత్న పిశాచంబు పట్టి నన్ను మోదుచున్నది మంత్రముండూదుమమ్మ మాత గాయత్రి భక్త సంపత్ ప్రదాత్రి. అమ్మా, ఆశ అనేది నాకు పెరిగిపోయింది తల్లి, ఈ ఆశను తొలగించవమ్మా. కాబట్టి అన్ని సిద్ధమయ్యాయి మనకు, దేనికి తాపత్రయపడక్కరలే. నీవు విశ్వాసంతో భక్తితో కనుక నీ సాధన మొదలు పెడితే ఆ సాధన ఫలించేటువంటి సమయం ఆసన్నమవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీ కర్మను ఎవ్వడూ మార్చలేడు. మీరు పెద్ద పెద్దగా వెళ్ళి వాళ్ళకి ఇన్ని సమర్పించి వీళ్ళకి ఇన్ని సమర్పించి, మేము ఈ జ్యోతిష్కుడి దగ్గర 70,000 ఖర్చు పెట్టాం, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం, ఎవరి దగ్గర ఎంత ఏం చేసినా నీ కర్మను మార్చగలిగింది ఎవ్వడూ లేడు. నీ కర్మను మార్చాలంటే నీ భక్తి, నీ శక్తి, నీ ఉపాసనే మారుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. అది తప్ప ఇంకేది నిన్ను కాపాడదు. కాబట్టి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో భగవంతుణ్ణి చేరుకోవడం తప్ప, భగవంతుణ్ణి ఆరాధించడం తప్ప, అనవసరమైనటువంటి అన్వేషణకు వెళ్ళి మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా తదేక దీక్షతో ఏకాకారంతో యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణాధ్యాన సమాధనేటువంటి అష్టాంగ యోగంలో చెప్పినటువంటి ఏకాగ్రత ద్వారా ఆ నిరాకారమైనటువంటి ఆ నవనీత కోమల శ్యామల మధుర మంజుల సుందర వదనారవింద సౌందర్య ఏకాకార ప్రేమస్వరూపమైనటువంటి ఆ సాంబ సదాశివ తత్వాన్ని ఏకాకారంగా మీరు ఉపాసించినటువంటి రోజున మీ బతుకులన్నీ బాగుపడతాయి, మీ బతుకులన్నీ శివమవుతాయి, సుందరమవుతాయి. మనను కాపాడగలిగేది ఒక్క భగవంతుడు ఒక్కడే, వాడే కాపాడగలడు. వాడినే నమ్ముకోండి, వాడి కోసమే ప్రార్థన చెయ్యండి, అతను మాత్రమే మిమ్మల్ని ఉద్ధరించగలడు. ఇంకెవ్వరూ సృష్టిలో మనను ఉద్ధరించలేరు, చూపించగలరు మార్గమును, అంతే. కాబట్టి ఇది సాధన చెయ్యటానికి ఈ కార్తీకం చాలా మంచి మాసం. కాబట్టి కార్తీకంలో సమయాన్ని వృధా చెయ్యకండి, ప్రతి క్షణం విలువైనటువంటిదే. కార్తీకమే మన యొక్క ఆధ్యాత్మిక సాధనకు పునాది. కాబట్టి పోయిన సంవత్సరం కార్తీకానికి ఈ సంవత్సరం కార్తీకానికి మనము ఎదగాలి, వచ్చే సంవత్సరం ఇంకా ఎదగాలి. ఎదుగుతూ ఎదుగుతూ వెళ్తేనే మన యొక్క జీవితం. అంతేగాని పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఇంకా తగ్గిపోవద్దు. ప్రతి సంవత్సరం ఎందుకు భక్తికో దీపోత్సవం పెడుతున్నారు వీళ్ళంతా? నరేంద్ర చౌదరి దంపతులు ఈ దీపోత్సవాలు ఎందుకు చెప్పండి అంటే, ఆధ్యాత్మికంగా మీరంతా ఎదగడం కోసం ఈ సాధన. కాబట్టి ఈ ఆధ్యాత్మిక సాధన మిమ్మల్ని అందరినీ కూడా పునీతుల్ని చెయ్యాలి అని, దీపాలని వెలిగించేటువంటి ఆ సమయంలో మీ జ్ఞానజ్యోతులు వెలగాలి అని ఆ సాంబ సదాశివుడిని ఈ కైలాస ప్రాంగణంలో నేను ప్రార్థన చేస్తూ మీ అందరికీ ఆ సద్యోజాత అఘోర వామదేవ ఈశాన తత్పురుష పంచముఖ సాంబ సదాశివుడు మా ధర్మపురి లక్ష్మీ నరసింహుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్ష వీక్షణ సౌభాగ్యము మీ అందరికీ కలిగి మీరందరికీ ఆ దివ్యమైనటువంటి అనుగ్రహం కలగాలి అని ఆ సాంబ సదాశివుణ్ణి ప్రార్థన చేస్తూ ఇట్టి అవకాశాన్ని ప్రసాదించినటువంటి నరేంద్ర చౌదరి దంపతుల గారికి, రచన టెలివిజన్ గారికి, భక్తి టీవీ యాజమాన్యానికి, భక్త కోటికి అందరికీ కూడా సవినయంగా నమ్రతగా నేను నమస్కారాలు చేస్తూ ధన్యవాద సుమాంజలులు తెలియజేస్తున్నాను. హరి ఓం స్వస్తి.
పితా యథా రక్షతి పుత్రమీశ జగత్పితాత్వం జగతః సహాయః కృతాపరాధం తవ సర్వకార్యే కృపానిధే మాం శివపాహి శంభో ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావన అస్తు విశ్వస్య కళ్యాణమస్తు.